నేను డాక్టర్ జయన్ వెంకట్, మైత్రి హాస్పిటల్ మెంటల్. నేను చెప్పిన విధంగానే మైత్రి హాస్పిటల్ అనేది ఎమర్జెన్సీకి ప్రథమ చికిత్స ముఖ్యమైనది. సో నిన్న ఇబ్రాహీంపట్నం మండలంలో ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి ఆవుల మేతకు వేసే యంత్రం చాపర్ చెయ్యి పెట్టి ఆ చెయ్యి కంప్లీట్ గా ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, అది బయటకు రాలేదు. సో ఆయన ఇట్లా పట్టుకొని వచ్చాను. ఎమర్జెన్సీలో మనం ఆయనకి ఆ చెయ్యి నుంచి ఎక్కడి నుంచి రక్తనాళాలు దిగుతుంటే వాటన్నిటిని ఆపి ఆ రక్తం స్నానం ఆపేసి రక్తం కారకుండా ఆపి కట్టి పెట్టేసి అన్నింటిలో చూసి కట్టి పెట్టి రక్తాన్ని ఆయన ఎందుకంటే చెయ్యి కట్టని రక్తం ఎంతుందో చూసుకొని రక్తం ఎక్కించి ఆయన డ్రెస్ కట్టించి ఆయన స్టెబిలైజ్ చేసిన తర్వాత మేము పేషెంట్కి ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడైతే స్టెబిలైజ్ అయింది, మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, మేము ఇక్కడ ఇవ్వమని మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ వాళ్ళు మన ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేసిన తర్వాత సరే ఏమైనా కానీ సార్ ఇక్కడ చేయాలని ఆపరేషన్ అడిగారు. సో ఇమ్మీడియట్ గా మనం ఆపరేషన్ ప్రిపేర్ అయ్యి రక్తాన్ని మనకు కావాల్సిన బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించుకొని మన స్టాఫ్ అందరితో రెడీ ఉండి ఆ డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ నిజామాబాద్ నుంచి ఇమ్మీడియట్ గా కార్లో తెప్పించి ప్రొఫెసర్ బాబురావు అయిన ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్ ఆయనతో తెప్పించి ఆ సర్జన్ ని రాత్రి 3 గంటల వరకు చేయడం. అంటే ఎమర్జెన్సీ ఏదైతే మనం అనుకున్నామో మైత్రి హాస్పిటల్ ఎందుకైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందో ఆ కార్యాన్ని మేము నెరవేర్చినట్టుగా నేను తెలియను. నా పేషెంట్ బాగున్నాడు, ఈరోజు ఐసీలో ఉన్నాడు, రికవరీ అవుతుంది. సో ఎమర్జెన్సీలో కంప్లీట్ గా మాకు 30 మంది సిస్టర్స్, కంపౌండర్స్, 3 డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీ 24 గంటలు అందుకుంటున్న విధంగా ఎంతో స్టాఫ్ సిద్ధంగా ఉన్నాం. ఎనీ ఎమర్జెన్సీలో మా దగ్గరికి తీసుకొస్తే ఫస్ట్ ఎయిడ్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత మీ ఇష్టం. మా యొక్క ట్రీట్మెంట్ నచ్చి మా ఇక్కడ పద్ధతులు నచ్చితే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు మీకు నచ్చిన దగ్గర తీసుకోవచ్చు. కానీ ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ మాత్రం మెట్పల్లిలో తీసుకొస్తే చేసే మాత్రమే.